హలో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు నైట్ డిన్నర్కి అయితే నేను బీట్రూట్ చపాతీ చేస్తున్నాను. చూసేసేయండి లాస్ట్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి బీట్రూట్ నేను ఒక 3 తీసుకుని అవి ముక్కలుగా కోసుకుని మిక్సీ పట్టుకున్నాను, పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఇది చపాతీలో కలుపుకోవటం. ఆ పేస్ట్ని చపాతీ పిండిలో కొంచెం సాల్ట్, ఈ బీట్రూట్ పేస్ట్ని చపాతీ పిండిలో వేసుకుని కలుపుకోవాలి. మామూలుగా ఎలా కలుపుకుంటామో చపాతీ పిండిని అదేవిధంగా మనం సాల్ట్ను చపాతీ పిండి వేసి, కావాలంటే కొంతమంది పాలు వేసి కలుపుకుంటారు, కొంతమంది మామూలుగా నీళ్ళు వేసి కలుపుకుంటారు. ఆ విధంగానే కొంచెం ఇది బీట్రూట్ పేస్ట్ని వేసి కలుపుకోవటమే. ఇదిగోండి ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక పావుగంట సేపు నానబెట్టుకున్న తర్వాత చక్కగా మెత్తగా పిండి నానుతుంది కదా, అప్పుడు చపాతీలు మామూలుగా చేసుకోవటమే. ఏం ఎక్కువ కష్టమే ఉండదండి, త్వరగానే అయిపోతాయి, మామూలుగానే కదా. ఆ పేస్ట్ ఒకటి, బీట్రూట్ పేస్ట్ ఒకటి వేస్తాం అంతే. ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మంచిగా చేసుకుని, గట్టిగా కూడా ఉండవు, చక్కగా కొంచెంసేపు పిండి కలిపిన తర్వాత ఉంచుతాం కదా, మెత్తగా ఉంటాయి. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుని చపాతీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవటమే. మధ్య మధ్యలో ఇట్లా పిల్లలు ఫ్రైగా తినలేకపోయినా ఇట్లా చపాతీల్లో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, ఆల్రెడీ మీకు దోశ ఇడ్లీ కూడా చూపించాను ముందల వీడియోస్లో. ఇప్పుడు చపాతీ వెరైటీగా ఉంటుంది కదా, మధ్య మధ్యలో వేస్తూనే ఉంటాను. ఈరోజే వీడియో చేశాను మీకు చూపిద్దామని. చక్కగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పుకోవడం, ఒకదాని తర్వాత ఒకటి అన్ని చపాతీలు చేశాను. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. దీంట్లోకి నేను ఎగ్ ఫ్రై చేశానండి. ఎగ్ ఫ్రై చేసి పెడితే తిన్నారు బాగానే. ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా, పట్టుకుని కూడా చూపిస్తాను, చాలా మెత్తగా దూదుల్లాగా ఉన్నాయి. ఈరోజు వీడియో నైట్ డిన్నర్కి ఇదేనండి, ఇది సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.